హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో ఈ రోజు అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట, హాలిడేస్ అని చెప్పి. సో మా అన్నయ్య అండ్ మా తమ్ముడు అందరూ కూడా వచ్చారు. సో ఫ్రెండ్స్, మా అమ్మమ్మ అయితే ఫిషెస్ తెచ్చిందనమాట మా కోసం. కానీ నేను తినను, మా చెల్లెలు తినదు. గని అయితే మంచిగా తింటాడు. అమ్మడానికి వస్తారనమాట. అట్లా తీసుకొని ఇప్పుడు మొత్తం మా అమ్మ చెల్లెలతో కడిగి కట్ చేస్తున్నారనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుంది అనమాట. ఇక్కడ మా అన్నయ్య పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. అయితే ఐషు ముగ్గేస్తుంది అనమాట. ఐషు నాకంటే చాలా బాగా వేస్తుంది ముగ్గు. బయట కూర్చున్నారు. ఇప్పుడే మా పెద్దనాయన కూడా వచ్చాడనమాట. సో హాయ్ పెద్దనా. సో ఇప్పుడే మా పెద్దనాయన వచ్చాడు. మా అమ్మ ఏం చేస్తున్నావు అమ్మ? కాఫీ అమ్మ. ఓహో, కాఫీ వస్తుందంట. కాఫీ పొద్దు నుంచి ఎండలో తిరిగి అలసిపోయాము బాగా. అమ్మమ్మ మా అమ్మకి కాఫీ పెట్టించింది. ఎండకు తిరిగి ఎండకు అలసిపోయినాను. మా అమ్మ చెప్తుంది, అమ్మ పొద్దు నుంచి ఏమేమి తెచ్చినామో అది చెప్పు. థ్యాంక్ యూ నాన్న. పొద్దున్న పోయినారమ్మ వంట చేసుకునేకి. గ్యాస్ లేదు, కరెంట్ పోయలేదు, అక్కడ పోయలేదు. మా ఇంట్లో నా చిన్న బిడ్డ చిన్నలు వచ్చి పోయిస్తామన్నారు. పోయినారు. మా అమ్మకి సర్ప్రైజ్ ఇచ్చినాం. అదేంటి సర్ప్రైజ్ అని సిలిండర్ నిండిది. యా, అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఉండడానికి కూడా మనకు సిలిండర్ అవసరమైన నెసరీ థింగ్స్ కూడా లేవన్నమాట. సో అసలు ఏం లేకపోతే మా నాన్నే ఫ్యాన్ ఫిట్ చేశాడు లోపల. ఫిట్ చేసి ఒక 2 ఫ్యాన్ బల్బ్ తీసుకొచ్చి అయిన తర్వాత ఏంది సిలిండర్ తీసుకొచ్చినాం. అయిన తర్వాత మా స్టవ్ చేపించి చెప్పి మోటార్ తీసుకొచ్చినాము. మోటార్ ఎంత 7,500. అది గ్యారంటీ కార్డు మా అమ్మకి ఇచ్చిన. 2 years గ్యారంటీ. అట్లా జాగ్రత్తగా తీసి పెట్టుకోమ్మా అని చెప్పిన. బియ్యం అమ్మో, ఇంకా మా అమ్మ ప్రతి చెప్తుంది. ఇట్స్ ఓకే. పైన భగవంతుడు ఉంటాడు కదా, అట్లా అనుకున్న వాళ్ళకి పైన భగవంతుడు ఉంటాడు. భగవంతుడు అయితే చూస్తుంటాడు. చేయడానికి కారణం ఏంటి అంటే నా పిల్లలు ఎక్కడున్నా, మా పిల్లలు మా ఆయనకు మరి నా పిల్లలు అంటే మా ఆయన ఫీల్ అవుతాడు. మా పిల్లలకి ఎక్కడున్నా మంచిగా జరగాలని కోరుకుంటూ మా అమ్మకి అట్లా హెల్ప్ చేస్తారు మా అమ్మ. సో తల్లిదండ్రులు అన్నాక మనం హెల్ప్ చేయాలి, వాళ్ళని చూసుకోవాలి. హెల్ప్ అని కాదు, అది మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారని అనుకొని చేయలేదు కదా. సో మొత్తం మా ఫ్యామిలీ అనమాట. మేము అందరం రాగానే ఇల్లు మొత్తం కలకలలు ఆడిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది అనమాట. 5:30కో 6కో పోయిన కరెంట్ ఇప్పటిదాకా రాలేదు. అండ్ ఇప్పుడే వచ్చింది కరెంట్. అమ్మమ్మ ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది, పనిలో బిజీగానే ఉంటుంది. అమ్మ ఏం చేస్తుంది? మా తాతయ్య. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది అనమాట మార్నింగ్. నిన్న నైట్ మేము తినేసి పైకి వెళ్ళిపోయి పడుకున్నాను. ఎందుకంటే ఇక్కడికి రాగానే మనకు 8-9 కల్లా నిద్ర వచ్చేస్తుంది. బట్ హైదరాబాద్లో 11-12 అయినా కూడా అసలు నిద్రే రాదు. అప్పుడే మా అమ్మమ్మ పొద్దున్న లేచి ముగ్గేస్తుంది. అందరు పడుకున్నారు, నేను మా అమ్మమ్మ మాత్రమే లేచాము. మేము బళ్ళారికి పోతున్నాము. మేము అందరం కలిసి ఇప్పుడు పెన్నోబిల్లంకి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే పెద్దమ్మ వాళ్ళు మేము ఇట్లా ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఎలా ఉంది పెద్దమ్మ మనం అందరం కలిసి వెళ్ళడం? సూపర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫేమస్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఈ టెంపుల్ ఓపెనింగ్కి రాజమౌళి సార్ అండ్ యశ్ సార్ ఇలా చాలామంది సెలబ్రిటీసే వచ్చారు. అండ్ ఈ టెంపుల్ అనేది మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది. సో ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడ రావడం. ఇంతకుముందు మా నాన్న మా మామ కలిసి వచ్చారు. అండ్ చాలా బాగుంటుంది ఈ టెంపుల్. సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం అయితే. టెంపుల్ అయితే సూపర్, చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. చాలా దర్శనం అనుకోకుండా సుమారు రోజు శివుడు దర్శనం జరిగిందండి. ప్రసాదం తింటున్న పొద్దున తినలేదు. శివుడి గుడిలో ప్రసాదంతో మొదలు పెడుతున్నాం. పొద్దున తినలేదు. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే టెంపుల్లో దర్శనం అయితే చేసుకున్నాం. అసలు ఆ శివలింగాన్ని చూస్తుంటే అసలు వదలాలని అనిపించట్లేదు. చూడడానికి ఎంతో ప్రశాంతంగా ఉంది. అండ్ బళ్ళారి దగ్గరే ఉంటుంది, తాళ్ళూరు రోడ్లో బాలాజీ క్యాంప్. మండే రోజు మనం ఇక్కడ శివుడి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది.
అండ్ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ అమృతేశ్వర్ టెంపుల్ అనమాట. సో డెఫినెట్గా అందరూ ఒకసారి విజిట్ చేద్దాం. తెలిసి మరి సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇప్పుడు టైం వచ్చేసి 1:11 అవుతుంది. అండ్ మేమైతే మా ఇంటి దేవుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మా ఇంటి దేవుడు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి అండ్ పెన్నోబిలంకి అయితే వచ్చాము. మధ్యలో కారులో చిన్న నాప్ వేసాము నేను మా సిస్టర్. బొట్లు కూడా పెట్టించేసుకున్నాము. చాలా బాగుంది కదా బొట్టు. టైం వచ్చేసి 1:15 అవుతుంది. అండ్ గుడి అయితే 2 o'clock ఓపెన్ చేస్తారంట. గుడి అయితే క్లోజ్ అయ్యి నాకు ట్విస్ట్ వచ్చింది కాబట్టి మనకు అనుకూలంగా మారుతున్నాను. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట లోపలికి. ఇప్పుడు టైం 2 అవుతుంది. సో ఓపెన్ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్, ఇదైతే టికెట్ కౌంటర్ అనమాట. ఇప్పుడు మా నాన్న వెళ్ళి టికెట్ తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే దర్శనం అయితే అయిపోయింది. ఫస్ట్ ఓపెనింగ్ మాతోటి స్టార్ట్ అయింది అనమాట దర్శనం. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం వచ్చా ఫ్యామిలీతో. సో ఫ్రెండ్స్, మన దర్శనం అయితే అయిపోయింది. టైం 2:30 అవుతుంది. సరే నేను నాన్న చేసుకుంటున్నాను వచ్చిన. సో ఫ్రెండ్స్, నిమ్మకాయ సోడా అయితే తాగుతాం అనమాట. హలో, హాయ్ ఫ్రెండ్స్. మా చిన్నప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్, మా మామ వాళ్ళ కొడుకు. ఇప్పుడు లాస్ట్ దేవుడి దర్శనం కంటే ముందు మావాడి దర్శనం తీసుకుని వచ్చాను. అప్పుడే అత్తయ్య దర్శనం అయిందని చెప్పు. అత్త దర్శనం ఎప్పుడు అయిపోయింది? పెద్దమ్మ దర్శనం అయిపోయింది. కానీ దేవుడి దర్శనానికి గుళ్ళకి వచ్చినాము. మా వదిన వాళ్ళ పిల్లలు, నేను మా వాడ మా పిల్లలు వచ్చాము. కొద్దిగా మీ అమ్మని తీమా వెనకాల. నేను ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాను. ఈరోజు స్పెషల్గా ఉంది. మన గాంధీ అంటే ఇప్పుడు సాయంత్రం ఇంటికి వెళ్ళి టోమారం అయింది. మళ్ళీ ఇంత లేట్ చేశారు ఎందుకు? తెలుసు ఫ్యామిలీ లేడీస్ పిల్లలు అంటే ఎంత లేట్ ఓకే అవుతుంది. ఓకే ఓకే. పొద్దున్న చెప్తూ ఉన్నాను ఈ టైం అయింది. మంచిగా ఉండదు. వాళ్ళు ఏసీ ఏమనిపిస్తుంది? చేసి నాకేం సూపర్ ఉందప్ప. నాకేం బాగుంది. నీకు బాగుంది రా? అందరూ బాగున్నారా? అందరూ బాగుంది. మా తమ్ముడు, చిన్ననాటి తమ్ముడు. అంటే చిన్న నాటి వేరే పెద్ద నాటి వేరే. తమ్ముడే కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము మా ఊరి తాలూకా గుడిలో అయితే ఉన్నామన్నమాట. సో ఇప్పుడే దర్శనం చేసుకొని అప్పుడు అక్కడ దర్శనం అయితే అయిపోయిందనమాట సక్సెస్ఫుల్గా. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము సోమారవ్వ గుడికి అని వచ్చామన్నమాట. ఇది మా ఊరి దగ్గరలోనే ఉంటుంది. ఎంత వచ్చి 9 ఏళ్ళు అయింటుందమ్మా. 9 ఏళ్ళు. నువ్వు వచ్చి 9 ఏళ్ళు నువ్వు వచ్చింది అడిగిన మేము ఎప్పుడు వచ్చి వాడు చెప్పు. మేము వచ్చి 3-4 years అవుతుంది. మా అత్త ఎప్పుడు వచ్చి మాకు సంబంధం లేదు. అది ఎవరు మాకు తెలియదు కూడా. అసలు తెలియదు. పెద్దమ్మా, నువ్వు వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మీతో పాటు మేము కోళ్ళు కోసి మరీ లాస్ట్ గా అప్పుడు మళ్ళీ రాలే. మా ఊళ్ళో అండి టోకుమార్ మా ఊరు బాగా ఫేమస్. చూడాల్సిన టెంపుల్ కానీ చాలా పవర్ఫుల్. మేము వచ్చినప్పుడు మా ఊరు వచ్చినప్పుడు వస్తుంటాం. వచ్చా హ్యాపీగా సరదాగా భోజనం చేస్తున్నాం. మా అత్తమ్మ గారు చేసిన వంటలు రుచి చాలా బాగుంటుంది. చెట్టు కింద మంచిగా భోజనం చేస్తున్నాం అనమాట. అమ్మ వడ్డిస్తుంది కానీ మొత్తానికైతే ఇంకా తినడం స్టార్ట్ చేస్తాం అప్పుడే. ఇక్కడ చెట్టు కింద మా అత్తమ్మ గారు 2 ఐటమ్ చేసిందండి. ఒకటి పులిహోర, ఒక టమాటో రసం చేసింది. దీంట్లో ఏందమ్మా ఇది? ఉగ్గులు చేసి నాకేదో చెప్తుంది మా అత్తమ్మ. ఏమంటారు కరెక్ట్. కానీ లక్కీ చింతపండు తెస్తున్నారు. గనిగా కొడుతున్నాడు. లక్కీగా తీసుకొస్తున్నాడు. ఆ ఐసు నాకు మా అత్తమ్మ గారు పడుకున్నారు మంచిగా. నిద్ర తీశారు. ఎన్ని తీశారు. టెన్షన్ లేకపోయినా టెన్షన్ లేకుండా చేశాను అందరం కలిసి.
మంచి పడుకుని లేచారు పిల్లలు. 1 కిలో చింతకాయలు తయారు చేశారు. ఇప్పుడు అవన్నీ కొడితే కాల్పు. సో ఫ్రెండ్స్ వచ్చాము, దర్శనం చేసుకున్నాం, తిన్నాము, రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. టైం 2:45 అవుతుంది. ఇప్పుడు అన్ని కార్లో ప్యాకింగ్ చేస్తున్నారు. 3 నుంచి కొట్టి గని, లక్కీ, ఐష్, చింతపండు సంపాదించుకొచ్చారు. అది సో మొత్తానికైతే ఇంకా కార్ అయితే ఎక్కేస్తున్నారు అనమాట అందరూ.